మన భవిష్యత్తు కోసం మనం ఎన్నో కలలు కంటాము. అలాగే ఒక యువతి తన భవిష్యత్తు కోసం ఒక కలగన్నది. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం ఆమె కల. కాలేజీలో చదువుతున్నప్పుడే ఎయిర్ హోస్టెస్ పరీక్ష రాసి ఉద్యోగం సాధించింది. అప్పుడు ఆమెకు 19 ఏళ్ళు. కొద్ది రోజుల కిందటే ఆమె ఇంటికి వచ్చింది. ఇకపై ఎప్పటికీ రాదు. సంతోంబా శర్మ ఈ విషయాలు చెబుతున్నప్పుడు ఆయన మొహంలో విషాదం, కళ్ళలో నీళ్లు కనిపించాయి. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో విమాన సిబ్బందిలో ఒకరైన నగన్తోయి శర్మ కూడా ప్రాణాలు కోల్పోయారు. సంతోంబా శర్మ ఆమె మావయ్య, మేనకోడలతో తనకున్న జ్ఞాపకాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. నగన్తోయి 3 పిల్లల్లో రెండో అమ్మాయి. ఆమెకు అక్క, తమ్ముడు ఉన్నారు. తమ్ముడు 10వ తరగతి చదువుతున్నాడు. మా కుటుంబంలో అందరూ పూజలు లేదా వంటలు చేసేవాళ్ళమే. నగన్తోయి మా కుటుంబంలో ఎయిర్ హోస్టెస్ అయిన తొలి మహిళ. ఉద్యోగంలో భాగంగా ఆమె కొన్నిసార్లు దుబాయ్, మరి కొన్నిసార్లు అమెరికా వెళ్ళేది. ఆమెను చూసి మేము గర్వపడే వాళ్ళం అన్నారు. అలాంటి మా అమ్మాయి ఇప్పుడు మా కళ్ళ ముందు లేకుండా పోయిందని కంటతడి పెట్టుకున్నారు. మిత్రులారా, మనం జీవితానికి సంబంధించి ఎన్నో కలలు కంటాము. ఆ కలలు మన కళ్ళ ముందే ఆవిరైపోతే ఆ గుండె కోత ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి.